కల్చర్ హబ్ గా చిత్తూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. చిత్తూరులో పర్యటించిన ఆయన చాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు. తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. స్వామి వివేకానంద విగ్రహం దగ్గర నుంచి గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బీజేపీ నాయకులు కార్యకర్తలతో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. నీటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే విధంగా వాటికి సంబంధించిన అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. హంద్రీ నివాస్ సంబంధించి మన ప్రాంతానికి తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. దాన్ని ఏ ప్రాంతం ఎంతవరకు వచ్చింది అనేది కూడా తప్పనిసరిగా తెలుసుకొని ఆ విధంగా పూర్తి చేసే ప్రయత్నం. అలాగే గాలేరు నగరి సంబంధించిన అంశం, వీటిని కూడా ఈ రెండింటి ఆయకట్ట సుమారు 3 లక్షల ఎకరాలు ఉంది. వాటిని ఏ విధంగా పూర్తి చేసి ముందుకెళ్తామో అవన్నీ తప్పనిసరిగా ఆలోచన చేస్తాం. ముఖ్యంగా మనకి ఏదైతే ఎష్యూర్డ్ వాటర్ ఉందో రాయలసీమ సంబంధించి దాన్ని సాధించడానికి అంటే 118 బచావ్ ట్రిబ్యునల్లో, అలాగే కృష్ణా బేసిన్ స్థిరీకరణ కారణంగా అదనంగా ఇంకొక 100 టీఎంసీ మనకు వస్తుంది. కనుక సుమారు 220 టీఎంసీ మన ప్రాంతానికి రావాలి. దాన్ని మనం తెచ్చుకునే విధంగా కావాల్సిన అన్ని పనులు ఏర్పాట్లు చేసే విధంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున కృషి చేస్తామని చెప్పి ఈ యొక్క ఎష్యూర్డ్ వాటర్ కానీ మనకు రాగలిగితే అనేక సమస్యల పరిష్కారమే ఆ విధంగా ముందుకెళ్తాం. దీనన్నిటికీ అతి ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం. కనుక ఆంధ్రప్రదేశ్కి ఆయువు పట్టు అలాగే వెన్నుముక ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పనులన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. పోలవరం పూర్తవడంతో రాయలసీమ సంబంధించి 50% పైగా మన సమస్యల పరిష్కారమే. మనకి అదనంగా సుమారు 100 టీఎంసీ వాటర్ దొరుకుతుంది. కనుక తాగునీరు, సాగునీరు, అలాగే పరిశ్రమలకు కావాల్సిన పారిశ్రమ నీటి కూడా లబ్ధి అవుతుంది. తద్వారా పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. మనకి కియా మోటార్స్ రావడం జరిగింది అనంతపురం దగ్గర పెనుగొండ. అది మన ప్రాంతంలో కూడా అనేక పరిశ్రమలు రావడానికి వాటర్